దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ప్రియులారా, ప్రభునామన మీ అందరికీ వందనములు. ఈ మహావిశ్రాంతి దినము పునరుత్థాన ఆరాధనలో ప్రతి ఒక్కరూ భయభక్తులు కలిగి ఆయన ఆరాధించాలని ప్రభు పేట మీకు మనవి చేస్తూ ఉన్నాను. దేవుని వాక్యము ధ్యానిందాము. 95వ కీర్తన 7వ వచనం. రండి, నమస్కారము చేసి సాగిలపడుదుము, మనలను సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదము. నేడు మీరు ఆయన మాట అంగీకరించిన ఎడల ఎంత మేలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుడి ఉదయకాల సమయం మనందరితో మాట్లాడుచు ఉన్నారు. ఇక్కడ భక్తుడింటూ ఉన్నాడు, ఆయన సన్నిధికి రమ్మని పిలుస్తూ ఉన్నాడు. అవును ప్రియులారా, ప్రయాసపడి భారము మోసుకున్న సమస్తమైన ప్రజలారా, నా యొద్దకు రండని బైబిల్ గ్రంథంలో వ్రాయబడినది. రెండవదిగా మనం చూస్తే ఆయనకి నమస్కారము చేయాలి. దేవుని సన్నిధిలో తల వంచి ఎవరైతే నమస్కరిస్తారో వారు చాలా సంస్కారవంతులుగా దేవుడి లోకములో వారి తల ఎత్తే జీవితాన్ని, ఘనతను దేవుడు వారికి అనుగ్రహిస్తారు. మూడవదిగా మనం చూస్తే ఆయన సన్నిధిలో సాగిలపడాలి. సాగిలపడటం అంటే అర్థం సమస్తమును తగ్గించుకుని ఆయనకి లోబడిపోవటం. అబ్రహాము జీవితంలో మమ్రే వృక్షము దగ్గర ఆదికాండం 18వ అధ్యాయములో దేవుని దేవదూతలు ఆయన చూసినప్పుడు పరుగు పరుగున వెళ్ళి వారికి సాష్టాంగ నమస్కారము చేశారు. గనుక దేవుడు వారిని ఆశీర్వదించారు. భూమి మీద ఉన్న జనాంగములో అబ్రహామును దేవుడు ఉన్నతముగా ఆశీర్వదించారు. దేవుని పాదాలకు నమస్కారము చేశారు, సాగిలపడ్డాడు ఆయన. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన సన్నిధిలో ఉన్న మనము సాగిలపడాలి. మనకొస్తున్న శ్రమలు, కష్టాలు, ఇబ్బందులు తొలగిపోవాలంటే, మన కొరతలు తీరాలంటే సాష్టాంగ నమస్కారము చేసి ఆ పరమాత్మని పూజించాలి. ఆ విధముగా చేసినప్పుడు మన యొక్క సమస్యల నుండి విడుదల, మన కుటుంబంలో శాంతిని ఆయన కలుగచేస్తారు. కారణం ఏమిటంటే మనలను సృజించిన మహాదేవుడైన సృష్టికర్త గనుక ఆయనను పూజించేవారిగా, సాగిలపడేవారిగా, నమస్కరించేవారిగా మనం ఉండాలని ప్రభు పేట మనవి చేస్తూ ఉన్నాను. చివరిగా, నేడు మీరు ఆయన మాట విని నెడల ఎంత మేలు. దేవుని బిడ్డలారా, ఈనాటి దినాలలో దేవుని మాట ఎవరింటున్నారండి? ఎవరి ఇష్టానుసారమైన మార్గాల వారు ప్రయాణము చేసి దేవుని మాటను నిర్లక్ష్యము చేస్తున్నారు. తదుపరి కష్టాలు కొని తెచ్చుకుంటున్నారు, మనశ్శాంతి కోల్పోతూ ఉన్నారు. ఆయన మాటను ఉల్లంఘించి, వ్యతిరేకించి, నిర్లక్ష్యము చేసి జీవితాన్ని ముగించేవారు ఎంతోమంది ఈ లోకములో ఉన్నారు. ప్రేమతో ఆయన పిలుస్తూ ఉన్నాడు. ఆయన మాటకు లోబడితే ఆయన నిత్యముగా దీవిస్తారని వాగ్దానం చేస్తున్నారు. ఈ విశ్రాంతి దినములో అటువంటి దీవెన పొందుకునే వారిముగా మనందరము ఉండాలని ప్రభు పేట మనవి చేస్తే ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. ప్రార్థన అండి. అత్యంత కృపగలిగిన దేవా, ఘనమైన మీ నామం కొరకై స్తోత్రములు. మీ పాద సాన్నిధ్యములు ఎవరైతే నమస్కరించి సాగిలపడి మ్రొక్కుతారో, నీ మాటకు లోబడి జీవిస్తారు, నీవు ఖచ్చితంగా వారిని ఆశీర్వదిస్తారని అబ్రహాము గారిని మాకు జ్ఞాపకము చేస్తూ ఈ ఉదయకాల సమయంలో మాతో మాట్లాడినందులకై వందనాలు. ఒకవేళ నీ మాట నిర్లక్ష్యము చేస్తున్నామేమో, నీ మాటను పక్కన పెట్టి మా సొంత ఆలోచనల మీద ఆధారపడి నలిగిపోతున్నామేమో, మా పాపములు క్షమించండి. మీ మాటకు లోబడే జీవితం మాకు అనుగ్రహించి మమ్మల్ని ఆశీర్వదించమని యేసయ్య నామములో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు దీవించునుగాక. ఆమెన్.